హాయ్ అండి, ఎస్విఎల్ డిజిటల్ నాలెడ్జ్కి స్వాగతం. ఈరోజు మన మొబైల్లో ఆధార్ కార్డుని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మన మొబైల్లో క్రోమ్ అనే బ్రౌజర్ని ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనము సెర్చ్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. అందులో ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అని మనం టైప్ చేయాలి. ఇలా టైప్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ గెట్ ఆధార్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాపై క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆధార్పై క్లిక్ చేయాలి. ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఆధార్ నంబర్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఆధార్ నంబర్ దగ్గర ఆధార్ నంబర్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ క్యాప్చా దగ్గర క్యాప్చాని ఎంటర్ చేయాలి. తర్వాత సెండ్ ఓటీపీపై క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మన ఆధార్ నంబర్కు లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ ఓటీపీ దగ్గర ఎంటర్ చేస్తే మన తర్వాత వెరిఫై డౌన్లోడ్ అని క్లిక్ చేసినట్టయితే మన యొక్క ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ కంగ్రాచులేషన్, యువర్ ఆధార్ కార్డ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ డౌన్లోడెడ్. ఇలా వచ్చిన తర్వాత ఆ డౌన్లోడ్ అయిన ఆధార్ కార్డు పీడిఎఫ్కి ఒక పాస్వర్డ్ ఉండడం జరుగుతుంది. ఆ పాస్వర్డ్ ఏంటంటే మన పేరులో ఫస్ట్ 4 అక్షరాలు, తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్, ఇయరు. కింది విధంగా చూసుకున్నట్టయితే అనీష్ అనేది ఫస్ట్ 4 అక్షరాలు, డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ 1989. సో ఇప్పుడు పాస్వర్డ్ ANIS 1989 అనేది పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ని మన పీడిఎఫ్ని ఓపెన్ చేసినప్పుడు అందులో మనము ఎంటర్ చేయాలి. ఈ ఎంటర్ పాస్వర్డ్ దగ్గర ఇందాక చెప్పినట్టు ఆ పాస్వర్డ్ 4 అక్షరాలు ప్లస్ 4 నంబర్స్ అంటే మన డేట్ ఆఫ్ బర్త్ ఇయర్, దాన్ని ఎంటర్ చేసి ఓకే కొట్టినట్టయితే మన యొక్క ఆధార్ కార్డు ఓపెన్ కావడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. మన ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.